Hi children, how are you? సమ్మర్ క్యాంప్ యాక్టివిటీ బుక్ పేజ్ నెంబర్ 15 మరియు 16 ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఉపయోగకరమైన వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి పేజ్ నెంబర్ 15 మరియు పేజ్ నెంబర్ 16 రెండు కూడా ఒకే యాక్టివిటీ. ఆలోచించండి, అర్థం చేసుకోండి మరియు సాధించండి. థింక్, అండర్స్టాండ్ అండ్ సాల్వ్. ఇచ్చిన పట్టికలో సంఖ్యలను నింపండి మరియు ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. Fill the numbers in the given table and then answer the questions below. మనకి ఇచ్చిన టేబుల్లో నంబర్స్ రాయాలి, పట్టికలో సంఖ్యలను రాయాలి. మనం సాధారణంగా 1 to 100 నెంబర్స్ నేర్చుకున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా 100 నెంబర్స్ వరకు మనము రాయడం అందరికీ వచ్చు. ఇక్కడ మనకి పట్టికలో టేబుల్లో 100 నుంచి 1 వరకు వెనక నుంచి మనం రాసుకుంటూ రావాలి. 100కి ముందు నెంబర్ ఏంటి? 99. దానికి ముందు నెంబర్ ఏంటి? 97. సో ఈ విధంగా 100 నుంచి 1 వరకు నెంబర్స్ రాయాలి. ఉదాహరణకు 100, 99, 98, 98 ముందు 97. ఇంకా సింపుల్గా మనం చేయాలంటే ప్రతి సంఖ్యలో నుంచి 1 తీస్తే మీరు తర్వాత గడిలోని రాయొచ్చు. 97లో నుంచి 1 తీస్తే 96, 96లో 1 తీస్తే 95. ఈ విధంగా మీరు 94, 93, 92, 91, 90. సో ఈ విధంగా మీరు 100 నుంచి 1 వరకు బ్యాక్ నుంచి రాయాలి. సో ఈ విధంగా చేస్తే ఈ యొక్క యాక్టివిటీ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మొత్తం అంతా ఈ టేబుల్ మొత్తం రాసిన తర్వాత క్రింద మనకి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 1 నుండి 20 వరకు సంఖ్యల లెక్కింపులో 18 కంటే 5 సంఖ్యల ముందు ఏ సంఖ్య వస్తుంది? మనకి 18 కంటే ముందు ఏ సంఖ్య ఉంటుంది? 17. 18 కంటే ముందు 2 సంఖ్యల ముందు 16. సో ఈ విధంగా మనము లెక్కెట్టుకుంటే 18కి 1 సంఖ్య ముందు అంటే 17, 2 సంఖ్యల ముందు అంటే 16, 3 సంఖ్యల ముందు అంటే 15, 4 సంఖ్యల ముందు అంటే 14, 18కి 5 సంఖ్యల ముందు అంటే 13. సో while counting numbers from 1 to 20, which number comes before 5 numbers to 18? 18 before number is 17, 2 numbers before number is 16, 3 numbers before number is 15, 4 numbers before is 14, 5 numbers before is 13. నెక్స్ట్ 1 నుండి 100 వరకు సంఖ్యల లెక్కింపులో 33 నుండి 15 సంఖ్యల తరువాత ఏ సంఖ్య వస్తుంది? While counting numbers from 1 to 100, which number comes after 15 numbers to 33? 33కి 33కి 15 నంబర్స్ తర్వాత ఏ నంబర్ వస్తుంది? మీరు 33కి 15 కలిపేస్తే ఈజీగా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. కౌంట్ చేసినా సరే మీకు 15 నంబర్స్ తర్వాత ఏ నెంబర్ వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. 33 నుంచి 15 నంబర్స్ లెక్కట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 33 నుంచి 15 నెంబర్స్ తర్వాత మనకి 48 వస్తుంది. 48 వస్తుంది. నెక్స్ట్ 100 నుంచి 1 వరకు లెక్కించేటప్పుడు 25 అంతరాలలో ఏ ఏ సంఖ్యలు వస్తాయి?
విచ్ నంబర్స్ కమ్స్ in the 25 intervals while counting from 100 to 1. 100 నుంచి 1 వరకు అంటే రివర్స్లో 100, 99, 98, 97 ఈ విధంగా కౌంట్ చేసేటప్పుడు మనకి ప్రతి 25వ నెంబర్ 25 సంఖ్యల గ్యాప్లో ఏ సంఖ్యలు వస్తాయి? ఈ ప్రశ్నకి మీరు ఈ క్వశ్చన్కి మీరు 100 నుంచి 25 నెంబర్స్ కౌంట్ చేయాలి. ప్రతి 25వ నెంబరే మీకు 25వ ఇంటర్వల్ 25వ అంతరం అనేది అవుతుంది. ఉదాహరణకి ఒకటి నేను చేస్తున్నాను చూడండి. 100 నుంచి వెనుక నుంచి లెక్కెట్టేటప్పుడు ప్రతి 25వ అంతరం ఎవ్రీ 25 ఇంటర్వల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. సో ప్రతి 25వ నెంబర్ మనకి 25 ఇంటర్వల్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మీరు లెక్కెట్టినప్పుడు 76తో ఒక ఇంటర్వల్ అయ్యింది. మళ్ళీ 75 నుంచి 25 నెంబర్స్ లెక్కెట్టాలి. అప్పుడు 51 వస్తుంది. మరలా 50 నుంచి 25 నెంబర్స్ లెక్కెడితే 26 వస్తుంది. మళ్ళీ 25 నుంచి 25 నెంబర్స్ లెక్కెడితే 1 వస్తుంది. ఈ విధంగా 76, 51, 26, 1 వస్తుంది. మీరు కూడా ఒకసారి లెక్కెట్టండి, అప్పుడు మీకు తెలుస్తుంది. నెక్స్ట్, ఏ 4 సంఖ్యలను కలపడం వలన 100 వస్తుంది? సమ్ ఆఫ్ విచ్ 4 నెంబర్స్ వుడ్ బికమ్ 100? ఈ సమస్య చాలా సులభం. ఇది మీరు వీటిలో ఏవైనా 4 సంఖ్యలు తీసుకోండి. ఆ 4 సంఖ్యలను కలపడం వల్ల మనకి 100 అనేది రావాలి. ఉదాహరణకి 10, 20 రెండు కలిపితే 30, 30, 30 కలిపితే 60, 60కి 40 కలిపితే 100. ఇలా లెక్కటచ్చు. లేదంటే 60, 60, 20 కలిపితే 80, 80కి 11 కలిపితే 91, 91కి 9 కలిపితే 100. సో ఏవైనా 4 సంఖ్యలు తీసుకోవడం మరియు ఆ 4టిని కలిపితే మనకి 100 అనేది రావాలి. సమ్ ఆఫ్ విచ్ 4 నెంబర్స్ వుడ్ బికమ్ 100? ఏ సంఖ్యలను ఏ 4 సంఖ్యలను కలపడం వల్ల మొత్తం అనేది 100 అవుతుంది? సో ఇక్కడ ఎగ్జాంపుల్ నేను 10, 20, 30, 60 ఇచ్చాను. మీకు నచ్చినవి ఏవైనా సరే 4 నెంబర్స్ తీసుకోవాలి. ఆ 4 నెంబర్స్ని యాడ్ చేస్తే కలిపితే 100 రావాలి. నెక్స్ట్, 100 నుండి 1 వరకు లెక్కింపులో 36వ స్థానంలో ఏ సంఖ్య వస్తుంది? Which number comes in the 36th place while counting from 100 to 1? 100 నుంచి 1 వరకు అంటే వెనుక నుంచి లెక్క పెట్టే సమయంలో 36వ ప్లేస్లో ఏ సంఖ్య ఉంటుంది? 36వ స్థానంలో ఏ సంఖ్య ఉంటుంది? మీకు సింపుల్గా చెప్పాలంటే 100 నుంచి 91 అంటే 10, 90 నుంచి 81 అంటే 20, 80 నుంచి 71 అంటే 30, 100 నుంచి 71 వరకు అంటే 30, 31, 32, 33, 34, 35, 36. 36వ స్థానంలో మనకి 65 ఉంది. 36th ప్లేస్లో మనకి 65 ఉంది. మాన్యువల్గా కౌంట్ చేసుకున్నా సరే 36th ప్లేస్లో మనకి 65 అనేది వస్తుంది. సో చిల్డ్రన్, ఈ విధంగా మీరు యాక్టివిటీ ఓన్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యాక్టివిటీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.